పిల్లలు ఆ ఆశ్రమంలో విద్య, వైద్యంతో పాటు సహాయ పునరావాసాలు పొందుతారు. అత్యంత నిరుపేద కుటుంబాలకు చెందిన పిల్లలను 3 నుంచి 8 సంవత్సరాల మధ్య వయసు గల వారిని చేర్చుకుంటారు. అందులోనూ తల్లిదండ్రులు లేని వారికి మరింత ప్రాధాన్యతనిస్తారు. వారికి పునరావాసం కల్పించే కృషి 3 దశలుగా నడుస్తుంది. మొదటి దశలో వారు క్యాలిపర్స్, కర్రల సహాయంతో కదలడం, స్వావలంబన, ఆరోగ్యకరమైన అలవాట్లు నేర్చుకుంటారు. వాటితో పాటు సంస్కృతి, నైతిక విలువలు కూడా నేర్పుతారు. తరువాతి దశలో వారిని తల్లిదండ్రుల దగ్గరకు పంపించి వేస్తారు. రోజూ తమ బస్సుల్లో తీసుకొచ్చి వారి వారి ప్రతిభను బట్టి ఉన్నత విద్యను నేర్పుతారు. ఉపాధి, వృత్తి, శిక్షణ, దైనందిన వ్యవహారాలు వగైరా తామే నిర్వహించుకునేలా తర్ఫీదునిస్తారు. చివరి దశలో వారిని వారి వారి గ్రామాలలోనే తమ కార్యకర్తల సహాయంతో చదివేందుకు సహాయం చేస్తారు. ఫిజియోథెరపీ కూడా అక్కడే చేస్తారు. ఈ సంస్థ ఆధ్వర్యంలోని క్యాలిపర్స్ తయారీ విభాగం ఎంతో కీలక పాత్ర పోషిస్తుంది. పోలియో సోకిన పిల్లలు నడవడానికి ఉపయోగపడే ఈ క్యాలిపర్స్ను మొదట అల్యూమినియంతో తయారు చేసేవారు. అవి చాలా బరువుగా ఉండేవి. తరువాత తేలిక పదార్థాలతో చేస్తున్నారు. అంతేకాక తోటల పెంపకం, కంప్యూటర్ శిక్షణ, నోట్ పుస్తకాల తయారీ వగైరాలన్నీ ఇందులో భాగమే. పోలియో పిల్లల కోసమే కాక బుద్ధిమాంద్యం బాలలకు సహాయ విభాగం ఏర్పాటు చేశారు. వీరందరూ ఇక్కడ ఉండేందుకు హాస్టల్ వసతి. అలా అలా విస్తరించింది అమర్ సేవా సంఘం, రామకృష్ణన్ కలల ప్రతిరూపం. మైక్రోసాఫ్ట్, సిటిఎస్ ఫౌండేషన్ అండ్ ఆల్సో ఇగ్నూ. మైక్రోసాఫ్ట్, సిటిఎస్ ఫౌండేషన్, ఇగ్నూల సహకారంతో మేము త్వరలో ఓ కమ్యూనికేషన్స్ ట్రైనింగ్ సెంటర్ని నెలకొల్పబోతున్నాం. ఇది యువతకు ఎంతో సహాయకారి అవుతుంది. కాటేజెస్ టు అకామిడేట్ ద. మేమిక్కడ కొన్ని కాటేజీలు కట్టి మానసిక వికలాంగులైన పిల్లలకి, వారి తల్లిదండ్రులకి 6 నెలల ట్రైనింగ్ కార్యక్రమాలు నిర్వహిస్తాం. దాంతో వారు పిల్లలను ఇంట్లో చక్కగా చూసుకోగలుగుతారు. దేశవ్యాప్తంగా ఉన్న స్పైనల్ ఇంజ్యూర్డ్ వ్యక్తులు ఇక్కడ శిక్షణ పొంది పునరావాసం పొందగలరనే భావిస్తున్నాం. అంగవికలులకు వైద్యం, శిక్షణ, విద్యాబోధన, వృత్తి శిక్షణ వగైరాలతో ఆత్మవిశ్వాసం కల్పించి ఆలంబనగా ఉండే ఏకైక లక్ష్యంగా సాగుతోన్న మహాయజ్ఞమిది. అయితే ఇది తేలిగ్గా జరిగేది కాదు. పేదరికం, అంతకు మించి అజ్ఞానం అడుగడుగున అడ్డు తగులుతుంటాయి. శక్తి లేక, నమ్మకం లేక, అంతకు మించి అవగాహన లేక వికలాంగ బాలలను నిర్లక్ష్యంగా, నిస్సహాయంగా వదిలేస్తుంటారు. రామకృష్ణన్, ఆయన సహాయకులు వీరందరికీ తమ అనుభవాలు చెప్పి, ఇతరుల ఉదాహరణ చూపించి, ఎంతో సహనంగా వివరించి విశ్వాసం కల్పిస్తారు. అక్కడి వైద్య శిబిరంలో ఇలాంటి దృశ్యాలు నిత్యకృత్యం. నడవడానికి పెనుగులాడే బాలలు, నవ్వుతున్నారో ఏడుస్తున్నారో తెలియని అభాగ్యులు ఎందరెందరో. మరో పక్కన అప్పటికే శిక్షణతో మెరుగుపడ్డ వికలాంగులు, వారి మొహాల్లో ఆత్మవిశ్వాసం, ఆనందం. వీటన్నిటితో పాటు వారికి ఉత్సాహం, చైతన్యం కలిగించే సాంస్కృతిక ప్రదర్శనలు జరుగుతుంటాయి. అయితే వికలాంగుల సమస్యలపై సెమినార్లు, చర్చాగోష్ఠులు కూడా నిర్వహిస్తారు. చెప్పాలంటే అదో నిరంతర నిస్వార్థ మానవ సేవా మహాయానం. అమర్ సేవా సంఘం has become a resource center for this area. అమర్ సేవా సంఘం ఈ ప్రాంతంలో ఓ రిసోర్స్ సెంటర్గా స్థిరపడింది. 30 ఎకరాల స్థలంలో 8వ తరగతి వరకు స్కూలు, కృత్రిమ అవయవ నిర్మాణ కేంద్రం, ఫిజియోథెరపీ కేంద్రం, వివిధ వృత్తులలో శిక్షణనిస్తోంది. We have hostel for. మేము వికలాంగులకు, యువతకు హాస్టల్ నిర్వహిస్తున్నాం. That is rehabilitation. స్పైనల్ ఇంజ్యూర్డ్ వ్యక్తులకు చికిత్స, శిక్షణ కార్యక్రమాలు చేపట్టాం. వికలాంగుల కోసం, గ్రామీణ మహిళల కోసం ప్రత్యేక విద్యా సౌకర్యాలు కల్పిస్తున్నాం. స్పెషల్ స్టడీ సెంటర్. ఈ కృషిలో దాతల పాత్ర చాలా ఉంటుందని నిర్వాహకులకు తెలుసు. ఎంత చిన్న మొత్తాలైనా గౌరవంగా తీసుకుంటారు. అందుకుగాను పలు విధాలైన దాతృత్వ పథకాలను ప్రవేశపెట్టారు. అయితే అమర్ సేవా సంఘం గురించి విన్న ఎందరో దాతలు దేశ విదేశాల నుంచి విరాళాలు పంపిస్తుంటారు. వైద్యులు సైతం ఉచితంగా వైద్య సేవలు అందిస్తుంటారు. అలా బిందువులు చేరి సింధువైనట్టుగా ఆ సంస్థ మహావృక్షంలా విస్తరించింది.
ప్రతి ఏటా వార్షిక నివేదికలు ప్రకటిస్తూ దాతల వివరాలను, నిర్వహించిన సేవలను ప్రకటిస్తుంటారు. చిన్నారులకు వైద్య సహాయం అందించడమే కాదు, వారికి చదువు నేర్పడం కూడా ముఖ్యమని రామకృష్ణన్ భావిస్తారు. అందుకు తగ్గట్టే అక్కడ విద్యాబోధన సాగుతుంది. బాగా చదివేట్టయితే ఆ తరువాత ఉన్నత విద్యకు కూడా పంపుతారు. వృత్తి విద్యలలోనూ వారికి శిక్షణ లభిస్తుంది. వారు తమ కాళ్ల మీద తాము నిలబడేలా చేయడమే తమ లక్ష్యమంటారు రామకృష్ణ. Help the disabled persons. వికలాంగుల సేవకు అందరూ ముందుకు రావాలి. వారికి తగు వసతులు ఏర్పడాలి. వికలాంగులకు అయ్యో అనే సానుభూతి కాదు, చేయూత కావాలి. As far as our institution, Amar Seva Sangam is concerned, మా అమర్ సేవా సంఘం వివిధ సమీకృత కోర్సులను వికలాంగులకు, ఇతరులకు అందిస్తోంది. ఇక్కడ అందరూ కలిసి చదువుకుంటారు, పనులు చేసుకుంటారు. మా స్టాఫ్లో కూడా వికలాంగులు ఉన్నారు. అయితే హాస్టల్ సౌకర్యం మాత్రం కేవలం వికలాంగులకు మాత్రమే కల్పించాం. we are providing only for disabled children.